ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదగబోతుంది. దీనికి ఉదాహరణ గత నెల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఓట్లు సాధించిన జనసేన పార్టీ పూర్తిగా ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదగబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనము రాజశేఖర్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత నెల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఓట్లు సాధించిన జనసేన పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? చూడండి, జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతుందనేసి ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతున్నాయో ప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చేసి మనకి గ్రామీణ ప్రాంత స్థాయిలో గ్రామాల్లో ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో అక్కడ ఏదైతే రాజకీయ శక్తులు ఉన్నాయో అది మనకి కంప్లీట్గా ఈ పంచాయతీ ఎన్నికల రిజల్ట్లో అనేది మనకి పూర్తిగా కనిపించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి మనం గమనించినట్టయితే ఒక విచిత్రమైనటువంటి ఫలితాలు మనకు కనిపించాయని చెప్పుకోవచ్చు. నా దగ్గర పూర్తి స్టాటిస్టిక్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. చూసినట్టయితే మనకి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం జనసేన పార్టీకి వచ్చేసి 1209 పంచాయతీలు గెలుచుకుంది. 1209 పంచాయతీలు, ఇట్స్ నాట్ ఏ జోక్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ వచ్చింది. అట్లాంటిది ఆ స్థాయి నుంచి ఈరోజు ఒక 2 సంవత్సరాల గ్యాప్లోనే 1209 పంచాయతీ స్థానాలకు ఎదగడం అనేది భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని సాధించలేదనే చెప్పాలి. ఎంత స్పీడ్గా మాత్రం ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించడం ఒక కంబ్యాక్ అంటారు దీన్ని. ఎందుకంటే ఒక పతనం నుంచి వాళ్ళు ఈరోజు చేరుకున్న స్థాయి ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ కంబ్యాక్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక నా దగ్గర ఉన్న గమనాంకాల ప్రకారం చూస్తే మొత్తం 1209 సర్పంచులు గెలుచుకుంది జనసేన. అలాగే 1776 మంది ఉప సర్పంచ్లు, అలాగే 4456 మంది జనసేన వార్డు మెంబర్లు గెలిచారు. ఇది ఒక చిన్న సంఖ్య అయితే కాదు, ఇది ఖచ్చితంగా అధికార పార్టీని కలవరపెట్టే సంఖ్య అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇక ఓటింగ్ పర్సంటేజ్, ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా కీలకం. ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూసినట్టయితే దాదాపు 27% ఓట్లు పోలయ్యాయి జనసేన పార్టీకి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం పోల్చి చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు పోలైన ఓట్లు వచ్చేస్తే 17 లక్షల ఓట్ల పైచిలుకు పోలయ్యాయి. అది మొత్తం పోలైన ఓట్లతో పోల్చుకుంటే కేవలం 5.5% నుంచి 6% వరకు మాత్రమే పోలాయి. కానీ ఇప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే 27% ఓట్లు పోలవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా చెప్పాలంటే ఇది చాలా వరకు ఎవరు ఎక్కువగా మీడియాలో ఎక్కడ కవరేజ్ కావట్లేదు. కానీ ఇది జనసేన సాధించిన అద్భుతమైన విజయంగానే మనం భావించవచ్చు. అలానే మనం ఇంకా ఈ ఓటింగ్ శాతాన్ని మనము అటు అసెంబ్లీ సీట్లుగా మనం మార్చుకొని చూసినట్టయితే ఒక అంచనాగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగి ఈ ఓట్లను మనము అసెంబ్లీ ఓట్లుగా పరిగణించి మనము ఎన్ని సీట్లు గెలుస్తుందా అన్నది మనము అంచనా వేస్తే సెఫాలజీ ప్రకారం, ఒక రాజకీయ శాస్త్రం, గణాంక శాస్త్రం అంటారు సెఫాలజీ ప్రకారమే మనకి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఈ రిజల్ట్స్కి సంబంధించినంత వరకు రాజకీయ విశ్లేషకులు అందరూ సెఫాలజీనే నమ్ముతూ ఉంటారు. ఈ సెఫాలజీ ప్రకారం చూసినట్టయితే జనసేన పార్టీకి ప్రస్తుతం పడ్డ ఓట్లని మనం బేరీజు వేసుకుంటే దాదాపు 60 సీట్ల వరకు సాధించే సత్తా ఉంది. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లే 175 సీట్లు. 175 సీట్లలో 60 సీట్లు సాధించడం అంటే ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా ఈరోజు జనసేన ఎదుగుతుందనేసి మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 60 సీట్లు, వచ్చే సంవత్సరానికి మరింత బలం పెరుగుతుంది, ఆ తర్వాత మరింత బలం పెరుగుతుంది. అంటే మనకి చూసినట్టయితే 2024లో, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, 2024లో ఎలక్షన్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా జనసేనకు ఒక క్లీన్ మెజారిటీ, దాదాపు ఒక 90 నుంచి 100 సీట్లు అయితే ఖచ్చితంగా జనసేన ఒక క్లియర్ మ్యాండేట్తోని గవర్నమెంట్ సైతం ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా జనసేనకి ఒక చక్కటి స్పందన లభిస్తున్నట్టు మనం చూస్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్టయితే అటు జనసేన చేస్తున్నటువంటి ఒక కొత్త తరహా రాజకీయాలే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలో ఎక్కువగా యూత్ ఏదైతే ఉన్నారో యువతలో ఈ మధ్యకాలంలో వాళ్ళకి ముఖ్యంగా కొత్తగా జగన్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళకి ఉద్యోగాలు విషయంలో చాలా వరకు అసంతృప్తిగా ఉన్నట్టు మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో హామీ ఇచ్చినట్టు పెద్దగా జాబ్స్ ఏమీ రాలేదు.
దాని ఇంపాక్ట్ అనేది మనకి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మనకి కనిపిస్తుంది. అటు అపోజిషన్ తెలుగుదేశం పార్టీ తన పూర్తిగా సంస్థాగతంగా పూర్తిగా నిర్వీర్యమైపోవడము, అటు అధినేత చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా పార్టీని పట్టించుకోకపోవడము, అలాగే గత ఏడాది కాలంగా కరోనా కాలంగా ఆయన హైదరాబాద్లోనే ఉంటూ వస్తున్నారు. దాంతో పార్టీ మీద ఆయన పూర్తిగా పట్టు కోల్పోయారు. అలాగే అటు వలసలు కూడా, అటు వైఎస్ఆర్సీపీ ఆకర్ష పథకంలో ఇరుక్కొని చాలామంది ఎమ్మెల్యేలు అటువైపు చూస్తున్నారు. దీంతో కింది స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో అటు ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీకి ఎదురుగా ఎవరు నిలబడతారు? అటు చంద్రబాబు నాయుడుని చూస్తేనేమో ఆయన ఇక ఇది చివరి టర్మ్ అనే చెప్పుకోవాలి నిజానికి చెప్పుకున్నట్టయితే. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికి ఇంకా ఫామ్లోకి రాలేదు. ఆయన వస్తారో రారో కూడా తెలియదు. ఆయన కూడా ఆ రాజకీయాలకు అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు ఆయన నిజం చెప్పాలంటే. మరి ఈ పరిస్థితుల్లో ప్రజల ముందు ప్రత్యామ్నాయం ఎవరు అంటే మాత్రం స్పష్టంగా మనకి అటు జనసేన పార్టీయే కనిపిస్తుంది. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ కాకుండా ఎవరికి వేయాలి ఓటు, మేము అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటే ఎవరికి వేయాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు, ఆయన ప్రజా సమస్యలను పట్టుకొని తిరుగుతున్నారు. అది చాలా వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే గ్రామ స్థాయిలో వాళ్ళు కింది స్థాయి కార్యకర్తలకు గుర్తింపిస్తూ తిరుగుతున్నారు. మనం చూసినట్టయితే ఇటీవల ఎన్నికల్లో మనం గమనించినట్టయితే వార్డు మెంబర్లుగా గుడిసెల్లో ఉండే వాళ్ళకి, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా గెలిచారు వాళ్ళంతా కూడా మనం గమనించినట్టయితే. ప్రస్తుతం మనం గమనించినట్టయితే అటు సర్పంచ్ ఎన్నికలకు కావచ్చు, అలాగే వార్డు మెంబర్లకు కూడా ఈ మధ్యకాలంలో లక్షలు కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులన్నిటికీ కూడా వాళ్ళు స్వస్తి చెప్తూ జనసేన తరపు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం తమ మేనిఫెస్టోని, పవన్ కళ్యాణ్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి. చాలామంది ప్రజలు బయటకు వచ్చి చెప్తున్నారు, గత ఎన్నికల్లో మీరు జనసేనకు ఎందుకు ఓటేయలేదు అంటే అప్పట్లో వాళ్ళకి ఏదైతే రాజకీయ సమీకరణాలు ఉన్నాయో ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత ఉందో దానికి సంబంధించినంత వరకు ఒక వ్యతిరేక ఓటుని జనసేన దాన్ని తీసుకోవడంలో ఒక ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం స్పష్టంగా ఆ ఓట్లన్నీ కూడా అటు వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ కావడంతో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చాయి. లేకుండా ఉన్నట్టయితే జనసేనకు ఖచ్చితంగా ఆ రోజే మంచి సీట్లు వచ్చి ఉండేవి. ఇంత ఓటింగ్ పడి ఉండేది కాదు వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో దాదాపు 1,51,00,000 ఓట్లు పోలయ్యాయి. 1,59,00,000 సారీ. అటే టీడీపీ పరంగా చూసినట్టయితే వాళ్ళకు కూడా దాదాపు 1,39,00,000 ఓట్ల వరకు పడ్డాయి. అలాగే అటు జనసేనకు చూసుకున్నట్టయితే జనసేనకు కూడా దాదాపు 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 లక్షల ఓట్లు అనేది చాలా తక్కువ. ఇక్కడే మనం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో టీడీపీ వ్యతిరేక ఓటు అది స్పష్టంగా జనసేన వైపు ట్రాన్స్ఫర్ కాదు. అంటే జనసేనకు పడాల్సిన ఓట్లు అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా టర్న్ అయ్యి అటు వైఎస్ఆర్సీపీ వైపు పడ్డాయి. దీని వెనుక ఒక కుతంత్రం ఉందనే చెప్పాలి. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గతంలో ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా గతంలో ప్రజారాజ్యం తరహాలోని ఎలక్షన్స్ తర్వాత ఉండదు, ఆయనకు ఓటు వేసినా కూడా వేస్ట్ అన్నట్టు ప్రచారం చేశారు. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ ఆయన ముందే చెప్పారు, తనకు ఓటు వేస్తే అసెంబ్లీ లోపలుండి పోరాటం చేస్తాను, ఓటు వేయకుంటే అసెంబ్లీ గేటు దగ్గర కూర్చొని పోరాటం చేస్తాను. ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఈరోజు ఆయన ఇప్పటికీ పార్టీని అలాగే కొనసాగిస్తున్నారు. అటు ముఖ్యంగా యువతకు, మహిళలకు, అలాగే కార్మికులకు, రైతులకు, అటు అమరావతి పోరాటం అయితేనేమి, అలాగే దివీస్ వ్యతిరేక పోరాటం అయితేనేమి, ఇలా అన్నిట్లోనూ పోరాటం చేస్తూ ఆయన ముందు వరుసలో నిలబడుతున్నారు. అటు ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రభుత్వం పట్ల దాన్ని క్యాష్ చేసుకోవడంలో జనసేన ముందు వరుసలో ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మా అంచనా ప్రకారం, సెఫాలజీ ప్రకారం మనం చూసినట్టయితే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ క్లియర్ మెజారిటీతోని గవర్నమెంట్ ఫామ్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మీరు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ అండ్ మన జనసేన కలయిక ఏ విధంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా ఇది ఒక ఫెచ్చింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి కూడా వాళ్ళకి ఒక మంచి సంస్థాగత నిర్మాణం అయితే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చక్కటి పథకాలని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అటు మోడీ గారి ప్రభుత్వం కూడా మంచి ఒక బలమైన ప్రభుత్వంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జనసేనకు ఒక యాడ్ అవుతుందనే చెప్పుకోవాలి. అయినప్పటికీ జనసేనకి సొంతంగానే ప్రస్తుతం వచ్చిన మనం ఏదైతే గణాంకాలు చెప్పామో అవన్నీ కూడా జనసేనకి స్వతంత్రంగా వచ్చిన సీట్లు అవన్నీ కూడా కేవలం జనసేన
నమ్ముకొని కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని గెలిచిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇప్పుడు సాధించినటువంటి 27% గ్రామీణ స్థాయివి ఇవన్నీ కూడా కింది స్థాయి రూరల్ స్థాయివి ఇవి ఖచ్చితంగా పెరిగి ఒక మంచి స్థాయి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక 100 సీట్లు మినిమం 90 నుంచి 100 సీట్లు ఈ మధ్యలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేనన్ని సీట్లు అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మా గణాంకాలు. ఇది రాజశేఖర్ గారు చెప్తుంది. ఖచ్చితంగా రానున్న 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న గణాంకాలు ఈ 27% ఓట్లు పోలైన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజశేఖర్ గారు చెప్తున్నారు.